జగన్మోహన్ రెడ్డి గారు, దూరిపాల నరేంద్ర కుమార్ గారు 74 కింద నోటీస్ ఇచ్చారు అధ్యక్ష. దాని ప్రకారం వారు సమాచారం అడిగారు. లూటింగ్ ఆఫ్ hundreds of crores of rupees and taken the lives of many innocent people and failed to move the critically ill patients to the hospitals on time, particularly during the golden hour by Aurobindo Pharma Foundation in the state during 2019-24 అనేది దీనికి నోటీస్ ఇచ్చారు అధ్యక్ష. అధ్యక్ష, ఈ రాష్ట్రంలో 2005 సంవత్సరంలో ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కింద ఒక MOU ఏర్పాటయ్యి అత్యవసర వైద్య సేవలు అందించడానికి EMRI సర్వీసులు 108 అంబులెన్స్లను ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. అయితే మొదటగా ఇది పబ్లిక్ అండ్ నాట్ ఫర్ ప్రాఫిట్ పార్ట్నర్షిప్ కింద ప్రారంభించడం జరిగింది. అయితే తర్వాత టెండర్లు పిలవడం, EMRI సంస్థకి ఇది అప్పచెప్పడం జరిగింది MOU ద్వారా. తర్వాత 2009లో ఈ EMRI పేరు మార్చుకొని మెసర్స్ GVK EMRI అని మార్చడం జరిగింది. తర్వాత అధ్యక్ష 2011లో మళ్ళీ టెండర్లు పిలవడం జరిగింది. ఆ టెండర్లలో 1,20,265 ఒక్కొక్క అంబులెన్స్ కోసం చెల్లించేలాగా అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. తర్వాత కాంట్రాక్ట్ ఇదైపోయిన తర్వాత 2016 సంవత్సరంలో మళ్ళీ టెండర్లు పిలిస్తే మెసర్స్ UKSAS BVG ఇండియా లిమిటెడ్ కన్సార్షియం సెలెక్ట్ అయింది అధ్యక్ష. టెండర్లలో వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. అప్పుడు ఒక్కొక్క అంబులెన్స్ కి 1,30,001 రూపాయికి 1,30,001 రూపాయికి ఒక్కొక్క అంబులెన్స్ కోసం 436 అంబులెన్స్లకి అగ్రిమెంట్ జరిగింది అధ్యక్ష. తర్వాత ఆ కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత 3 సంవత్సరాల కోసం జరిగింది అధ్యక్ష. 2019లో మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వం టెండర్ పిలవడం జరిగింది అధ్యక్ష. ఆ సందర్భంగా కొత్తగా వెహికల్లను చేసి 436 ఉంటే వాటిని చేర్చి 768 కొత్తగా అదనంగా అంబులెన్స్ చేర్చి 768 వెహికల్ చేయడం జరిగింది అధ్యక్ష. అయితే ఈ సమయంలో ఒక్కొక్క అంబులెన్స్ గతంలో 1,30,000 రూపాయలు ఒక్కొక్క అంబులెన్స్ చెల్లించడానికి అగ్రిమెంట్ జరిగితే 2020లో జరిగిన అగ్రిమెంట్ ప్రకారం పాత వెహికల్లకి 336 అంబులెన్స్లు పాతవి ఏవైతే ఉన్నాయో వాటిలో ఒక్కొక్క దానికి 2,21,257 రూపాయలు చెల్లించేలాగా, అదే విధంగా కొత్తగా కొన్న వెహికల్లకి 1,78,072 రూపాయలు చెల్లించేలాగా అగ్రిమెంట్ జరిగింది అధ్యక్ష. ఇది యాక్చువల్ గా ఇది ఏమవుతుందంటే అధ్యక్ష, ఈ పబ్లిక్ అండ్ నాట్ ఫర్ ప్రాఫిట్ పార్ట్నర్షిప్ కింద ఏర్పాటైన విధానం అధ్యక్ష ఇది. అయితే ఒక్కసారిగా 2011లో 1,20,000 రూపాయలు ఒక్కొక్క అంబులెన్స్ కోసం ఉంటే 2016కి వచ్చేసరికి అంటే 5 సంవత్సరాలకి పెరిగిన మొత్తం ఒక్కొక్క అంబులెన్స్ మీద 1,30,000 రూపాయలు అధ్యక్ష. అంటే పెరిగిన అంటే 10,000 రూపాయలు మాత్రమే పెరిగింది అధ్యక్ష. కానీ 2016 నుంచి 2020కి వచ్చేసరికి ఆ 1,30,000 కాస్త 2,21,000 పాత వాహనాలకి 1,78,000 కొత్త వాహనాలకి పెంచడం జరిగింది అధ్యక్ష. అంటే దీంట్లో చూస్తే డే లైట్ రాబరీ జరిగినట్టుగా దీంట్లో అర్థమవుతుంది అధ్యక్ష. సేవ ముసుగులో సేవ కోసం లాభం ప్రసక్తి లేకుండా చేయాల్సిన కార్యక్రమంలో నిలువు దోపిడీ, సేవ ముసుగులో నిలువు దోపిడీ జరిగిందనే విషయం ఈ అరవిందో అనే కంపెనీకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 2020లో అరవిందో EIEMS అనే సంస్థకి అంటే అరవిందో ఫార్మా ఫౌండేషన్ కింద వాటికి కేటాయించడం జరిగింది అధ్యక్ష. మామూలుగా ఎప్పుడు కూడా టెండర్ కాల వ్యవధి 3 సంవత్సరాలు లేదా 2 సంవత్సరాలు ఎక్స్టెండబుల్, టోటల్ గా 5 సంవత్సరాలకు ఉంటుంది. 3 నుంచి 5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలు ఉంటుంది అధ్యక్ష. కానీ ఇక్కడ అరవిందోకి దక్కిన టెండరు 7 సంవత్సరాలకి దక్కింది అధ్యక్ష. 7 సంవత్సరాలకి 1,30,000 నుంచి ఒక్కొక్క వాహనం మీద 2,21,000 తీసుకెళ్లడం జరిగింది అధ్యక్ష. అది ఎవరిది ఏంటి అనే విషయాన్ని కూడా అందరికి తెలిసిన విషయమే అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఆ 768 వెహికల్ ఏవైతే ఉన్నాయో 2020 ఏప్రిల్లో టెండర్ అవార్డు జరగడం జరిగింది అధ్యక్ష. 336 వెహికల్లకి కాల పరిమితి 4 సంవత్సరాలు మాత్రమే ఉంది అధ్యక్ష. అంటే 2024 ఏప్రిల్కి 336 అంబులెన్స్ల పరిస్థితి దారుణమైన పరిస్థితి ఉంది అధ్యక్ష. దారుణమైన పరిస్థితి బయటికి వెళ్లే పరిస్థితి లేదు. అంటే ఆనాటికి అవి అంపశయ్యకి చేరిపోయాయి అధ్యక్ష. అయినా వాటినే కొనసాగిస్తూ సేవలు అందించే ప్రయత్నం చేశారు. దాని తర్వాత అనేక సందర్భాల్లో చాలా వైలేషన్స్ వచ్చిన విషయం కూడా అనేక పేపర్లలో రావడం జరిగింది. అనేక సందర్భాల్లో మేము వచ్చిన తర్వాత కూడా వాటి మీద సమీక్ష నిర్వహించినప్పుడు అధ్యక్ష 2000 మొత్తం వాళ్ళకి ఇప్పటిదాకా
677 1200 కోట్లకు టెండర్ అగ్రిమెంట్ అయింది అధ్యక్ష. 677 5 సంవత్సరాలకు గాను 677 కోట్ల 81 లక్షలు దగ్గర 678 కోట్లు వాళ్ళకి ఇప్పటిదాకా చెల్లింపులు జరిగాయి అధ్యక్ష. అదే సమయంలో వైలేషన్స్ కారణంగా సరైన ఆర్ఎఫ్పి ప్రకారం అందించాల్సిన సేవలు అందించిన కారణంగా వేసిన పెనాల్టీలు 37 కోట్ల 65 లక్షలు పెనాల్టీలు కూడా వేయడం జరిగింది అధ్యక్ష. అంటే ఈ 4.5 సంవత్సరాల్లో 2020 ఏప్రిల్ నుంచి ఎన్నికలు 2024 ఏప్రిల్లో జరిగాయి, మేలో జరిగాయి అధ్యక్ష. ఈ 4 సంవత్సరాల్లో దాదాపు 700 కోట్ల ప్రజాధనాన్ని ఈ కంపెనీకి కట్టబెట్టడం జరిగింది. సరైన సేవలు అందించారా అంటే ఆ సమయంలో జరిగిన దీంట్లోనే అనేక సమీక్షల్లోనే అవైలబిలిటీ స్టాఫ్ 6,34 లక్షలు పెనాల్టీ వేయడం జరిగింది అధ్యక్ష. ఈ అన్అటెండెడ్ మెడికల్ ఎమర్జెన్సీస్ 3,45 లక్షలు పెనాల్టీలు వేయడం జరిగింది. షార్ట్ ఫాల్ ఎమర్జెన్సీ ట్రాన్స్పోర్ట్ లో 11,86 లక్షలు వేయడం జరిగింది. దాంట్లో వివరాలన్నీ పొందుపరచడం జరిగింది అధ్యక్ష. అయితే ఇక్కడ 2020 నాటికి ఆన్ రోడ్ వెహికల్ 725 ఉంటే 99% టార్గెట్ రీచ్ అయినట్టు ఉంది అధ్యక్ష. 22 వచ్చేసరికి అది 89% పడిపోయింది. 23 వచ్చేసరికి అది కాస్త 88% వెహికల్ మాత్రమే ఆన్ రోడ్ లో ఉన్నాయన్న విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది అధ్యక్ష. దీంట్లో అన్నిటికన్నా ప్రధానంగా ఈ అంబులెన్స్ల ద్వారా అత్యవసర సేవలు పట్టణ ప్రాంతాల్లో 15 నిమిషాల్లో, అంటే మీకు కాల్ వచ్చినప్పటి నుంచి 15 నిమిషాల్లో ఎవరైతే బాధితులు ఉన్నారో లేదా ఏదో యాక్సిడెంట్ పోయారో లేదా ఇతర ఇబ్బందికర పరిస్థితులు ఉన్నారో వారి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. 15 నిమిషాల్లో అర్బన్ ప్రాంతంలో వెళ్ళాలా కాల్ వచ్చిన తర్వాత, ఆ 108 కాల్ వచ్చిన తర్వాత. అయితే 2021లో అది 15 నిమిషాల్లో వెళ్లాల్సింది 31 నిమిషాల 16 సెకండ్లు అయింది అధ్యక్ష. 2022కి వచ్చేసరికి అది 17 నిమిషాల 21 సెకండ్లు, 23లో 17 నిమిషాల 23 సెకండ్లు, 2024లో 22 నిమిషాల 46 సెకండ్లు అయింది అధ్యక్ష. అయితే అధ్యక్ష దీంట్లో మొత్తంగా అందిన అత్యవసర సేవలు ఒకసారి చూస్తే క్రిటికల్ ఎమర్జెన్సీస్ లో వెహికల్ ఇక్కడ దీంట్లో ఎన్ని గ్యాప్స్ ఉన్నాయి, ఎన్ని లోటుపాట్లు ఉన్నాయి, ఎంత డెఫిషియన్సీ ఉంది అనే విషయం, ఏ రకంగా పర్యవేక్షణ ఉండింది, ఏ రకంగా వారి సేవలు అందించాలనే విషయం ఎంత లోపభూయిష్టంగా ఉండిందన్న విషయం ఇక్కడ అర్థమవుతుంది అధ్యక్ష. 2021 నుంచి 2024 దాకా మొత్తం టోటల్ ఎమర్జెన్సీ కాల్స్ వచ్చినవి 34,48,540 అయితే 60 నిమిషాలు పైన పట్టినవి 60 నిమిషాలు పైన పట్టినవి 17,80,000 ఉన్నాయి అధ్యక్ష. అంటే ఆ రకంగా సేవలు అందించడం జరిగింది అధ్యక్ష. ఈ AEMS ఈ 5 సంవత్సరాల్లో అనేక డెఫిషియన్సీస్ కూడా కనిపించాయి. నేను సభ్యులు అడిగిన విషయాలకి పూర్తిగా సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. గతంలో ఈ ఆరోగ్య సురక్ష స్పెషాలిటీ డాక్టర్లను ఆ గ్రామంలోనే వారిని పంపించి అక్కడే ఆ గ్రామస్తులకు చక్కటి వైద్య సేవలు అందించేటువంటి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం ఈ ఆరోగ్య సురక్ష. మరి ఈ కార్యక్రమం ఊసేలేదు. ఇక 108, 104 సేవలు మనం చూస్తూ ఉన్నాం. ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు 108 అనే అంబులెన్స్లను తీసుకురావటము మనం అప్పటి నుంచి ఇప్పటికి కూడా ప్రజల కోసము, పేదవాడి కోసము, ఏ ఇబ్బంది అయినా, ఏ ప్రాణాపాయ పరిస్థితుల్లో అయినా కూడా వాళ్ళకి ఎంబటే అందుబాటులో ఉండే విధంగా ఈ 108 సేవల్ని వారు ఇంట్రడ్యూస్ చేశారు. ఈ 108 అనేది దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఈరోజు మనం చూస్తే దేశం మొత్తం కూడా 108 వెహికల్స్ మనకు కనిపిస్తాయి. ఆపదలో ఉన్న వాళ్ళని రక్షిస్తూ, కాపాడుతూ ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి ఇవి దర్శనం అవుతూ ఉంటాయి. అలాంటి ఒక గొప్ప ఇనిషియేటివ్ని ఆనాడు వైఎస్ఆర్ గారు తీసుకొస్తే అదే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ 108ని, ఈ 104ని రివ్యాంప్ చేస్తూ, దీన్ని స్ట్రెంగ్తన్ చేస్తూ అనేక రిఫార్మ్స్ వీటిలో తీసుకురావడం జరిగింది. మనం చూసినట్టయితే ఈ 104 వెహికల్స్ని 976 కొత్త వాహనాలు మనం కొనుగోలు చేశాం. ఈ 108 అంబులెన్స్
చూస్తే 768 వరకు కూడా తీసుకెళ్ళాం. గతంలో మనం చూసినట్టయితే మనం అధికారంలోకి వచ్చే నాటికంటే అప్పటి టీడీపీ హయాంలో 531 ఉండేవి. వీటిని మనం 768 వరకు కూడా పెంచాము. ఇవే కాకుండా ప్రత్యేకించి ట్రైబల్ ఏరియాస్ కోసం ప్రత్యేకించి 104, 108 వెహికల్స్ని కొనుగోలు చేసి అద్భుతమైన సేవలు ప్రత్యేకించి వారికి అందుబాటులోకి మనం తీసుకొచ్చాము. అంటే పేషెంట్ని ఒక గోల్డెన్ అవర్లో రక్షించుకోవాలనేటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఉండింది కాబట్టి ఇవన్నీ కూడా మనం తీసుకొచ్చాము. ఇవి తీసుకురావడమే కాదు, చక్కగా వీటి యొక్క ఇంప్లిమెంటేషన్, వీటి కోసము ఎమర్జెన్సీ కాల్ సెంటర్స్, వీటిని మానిటర్ చేయడము, అండ్ ఇంతకుముందు లేనటువంటి అడ్వాన్స్మెంట్తో ఉన్నటువంటి వెహికల్స్ని మేము తీసుకొచ్చి, అలాగే ఇంతకుముందు ఉన్నటువంటి వెహికల్స్ కూడా ఏదన్నా కండిషన్లు లేకపోతే మనకే ఎక్కడో రోడ్డు మీద ఎక్కడో ఆగిపోతున్నదో కాదు, మనమే వాటిని చెక్ చేసి వాటి కండిషన్ చెక్ చేసి మనమే కొన్ని తీసేసి మళ్ళీ మనమే కొన్ని కొత్తవి తీసుకొచ్చి దాంతోపాటు ఇంకా కూడా ప్రజలందరికీ ఎక్కడ కూడా అంతరాయం కలగకూడదు అని చెప్పి బ్రహ్మాండంగా ఇటు సేవలు ఉండాలి అని చెప్పి మరి మనం ఇవన్నీ కూడా తీసుకొచ్చి స్ట్రెంగ్తన్ చేసి మనం ముందుకు వెళ్తూ ఉంటే మరి మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు ఏదో జరిగిపోయినట్టు, అసలు ఏదేదో అయిపోయినట్టు, అసలు మన జగన్ గారి హయాంలో అసలు ఏం బాగాలేదన్నట్టుగా మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. మరి మంత్రి గారు తెలిసి మాట్లాడుతున్నారు, తెలియ మాట్లాడుతున్నారు, నాకైతే అర్థం కావట్లా. మీ అందరు కూడా తెలుసు, జగన్ గారి హయాంలో మా ప్రభుత్వంలో 108 సేవలు ఫోన్ చేసిన 15 నిమిషాలకి, అర్బన్ ఏరియాస్లో ఫోన్ చేసిన 15 నిమిషాలకి వెహికల్ అక్కడ ఉండేలాగా మేము దానికి కావాల్సినటువంటి చర్యలు అన్నీ కూడా తీసుకున్నాం. మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చాక ఎవరన్నా ప్రాణాపాయంలో ఉండి 108కి ఫోన్ చేస్తే గంటల తరబడి కూడా వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. అంటే ఒక్కటి ఆలోచించండి, అంటే ఈరోజు ఎవరికన్నా ఒక ఇబ్బంది వస్తే 108 రావాలంటే గంటల తరబడి వెయిట్ చేస్తున్నామంటే ఎవరిది బాధ్యత? ఆ ప్రాణాపాయంలో ఉన్నటువంటి వ్యక్తికి ఏమన్నా అయితే బాధ్యత ప్రభుత్వానికి కాదా అండి? ఏంటి ఈ నెగ్లిజెన్సీ? ఈ నెగ్లిజెన్సీ మీది కాదా? ఈ రోజున 6 నెలలైంది మీరు అధికారంలోకి వచ్చి, ఇప్పుడు కూడా మేము బ్రహ్మాండంగా చేశాం. 6 నెలలైంది మీరు వచ్చి, మీకు చేతనైంది మీరు చేయండి, మీరు మంచి చేయండి, ఈ సర్వీసెస్ని ఇంకా స్ట్రెంగ్తన్ చేయండి, మీరు మంచి సేవలు అందించండి. ఇవి అందించకుండా మీరు మాటలు చెప్తూ మమ్మల్ని ఏదో మా మీద బురద జల్లుతూ, ఇక బహుశా మీకు మనకు ఒక ఉదాహరణ చెప్పొచ్చు. ఏదైనా ఒక కుక్కని మనం చంపేయాలనుకోండి, దానికి ముందే పిచ్చిది అని ముద్రేస్తారు. అలాగే ఇక వాళ్ళకి ఏదన్నా ఈ కంపెనీ కాకుండా ఇంకో కంపెనీని మార్చుకోవాలనుకుంటున్నారో, మరి వేరే వాళ్ళకి అప్పచెప్పాలనుకుంటున్నారు, వాళ్ళ ఉద్దేశం ఏమో తెలియదు. ఇక బాగాలేదు అన్నాక ఇక చిన్నగా వాళ్ళు మార్చుకోవచ్చు కదా. సో కాబట్టి ఇలాంటి మీన్ థాట్స్ ఉండి ఏదో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద బురదేస్తే అయిపోతుంది అని చెప్పి ఇలాంటి మాటలు చెప్తే ప్రజలందరికీ కూడా తెలిసి ఏ విధంగా మేము వైద్య సేవలు అందించామో, ఈ రోజున మీరు మంచిగా అందించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీ మీద ఉంది. మీ బాధ్యతను మీరు సక్రమంగా నెరవేర్చండి అని తెలియజేస్తున్నాం. ఇక మెడికల్ కాలేజెస్, keeping in view of the first and foremost need of tertiary care in the state of Andhra Pradesh, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 17 కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని సుమారు 8,500 కోట్ల వ్యయంతో ఒక్కో కాలేజ్కి 500 కోట్లు ఖర్చు చేస్తూ 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని తీసుకురావాలనేటువంటి ఒక గొప్ప ఆలోచనకి శ్రీకారం చుట్టారు. మరి ఒక ఆలోచన ఉంటేనే సరిపోదు, దీనికి సరైన ఆచరణ కూడా ఉండాలి అని భావించి కూర్చొని చక్కగా ఒక యాక్షన్ ప్లాన్ వేయడం జరిగింది. దీన్ని 3 ఫేజెస్ కింద మనం డివైడ్ చేసుకున్నాం. సో ఫస్ట్ ఫేజ్ వచ్చేసి 2023 to 2024 విజయనగరం, రాజమండ్రి, మచిలీపట్నం, ఏలూరు, నంద్యాల ఫస్ట్ ఫేజ్లో మనం ఈ కాలేజెస్ అనుకున్నాం. అలాగే సెకండ్ ఫేజ్లో కొన్ని కాలేజెస్ అనుకున్నాం, థర్డ్ ఫేజ్లో కొన్ని అనుకున్నాం. సో ఈ ఫస్ట్ ఫేజ్కి సంబంధించి ఈ కాలేజెస్ని మనం అనుకున్నట్టుగా ఏదైతే ఒక టైం లైన్ మనం అనుకున్నామో అనుకున్న విధంగా ఈ కాలేజెస్ని మనం ప్రారంభించి అందుబాటులోకి తీసుకువచ్చి మరి
2023 to 2024కి సంబంధించి మనము ఒక్కో కాలేజ్కి 150 మెడికల్ సీట్లు అంటే ఎంబీబీఎస్ సీట్లు అంటే మొత్తం 5 కాలేజీలకి 750 ఎంబీబీఎస్ సీట్లని మనం అందుబాటులోకి తీసుకొచ్చి ఈ కాలేజ్ని ప్రారంభించి మరి వైద్య విద్య అభ్యసించాలనుకుంటున్నటువంటి ఎంతోమంది విద్యార్థులకు ఒక హోప్గా నిలిచి మరి ప్రారంభించినటువంటి పరిస్థితి జగనన్న ప్రభుత్వంలో నెలకొన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. మరి ఫేజ్ టూ మేము అనుకున్నటువంటి ఆదోని, పాడేరు, పులివెందల, మార్కాపురం, మదనపల్లి. మరి ఈ కాలేజెస్ విషయానికి వస్తే ఇవి ఈ సంవత్సరం ప్రారంభం కావాల్సినటువంటి కాలేజెస్ ఇవి మీ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, దయచేసి ఇవి అబ్జర్వ్ చేయాలి మీరందరూ కూడా. ఏవైతే మేము ఈ సంవత్సరం టార్గెట్ పెట్టుకున్నటువంటి 5 కాలేజెస్ నేను ఇప్పుడు మీకు చెప్పానో ఈ కాలేజెస్కి సంబంధించి దీని యొక్క ఫ్రేమ్వర్క్ అంతా కూడా, దీని యొక్క కన్స్ట్రక్షన్ కూడా, ఈ ఫొటోస్ అన్నీ కూడా మీకు చూపించేవి జనవరి నెలవి, ఈ సంవత్సరం జనవరి నెలవి. అంటే ఇప్పుడు ఈ రోజుకి 10 నెలలు దాని గురించి మనం మాట్లాడుతూ, సో 10 నెలలు అయిందనమాట. ఇవి అప్పటి స్టేటస్. ఇది ఆదోని మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి స్టేటస్ మీకు కనిపిస్తూ ఉంది. హాస్పిటళ్ళు, కాలేజ్ బ్లాక్స్, హాస్టల్ ఆదోని. ఇది మదనపల్లి మెడికల్ కాలేజ్ సంబంధించి మీకు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది కాలేజ్ బ్లాకు, బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్. పాడేరు కూడా మీకు కనిపిస్తూ ఉంది హాస్పిటల్, కాలేజ్ బ్లాక్, హాస్టల్స్ మీకు కనిపిస్తూ ఉన్నాయి, బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్. అలాగే మార్కాపురం దీనికి కూడా మీకు కనిపిస్తూ ఉంది కాలేజ్ బ్లాక్స్, గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్. ఇంకా పులివెందులకు సంబంధించి కూడా మీరు చూసినట్టయితే హాస్పిటలు, మెడికల్ కాలేజు, ఇది దయచేసి అబ్జర్వ్ చేయవలసిందిగా కోరుతున్నాను. బాయ్స్ హాస్టలు, ఇది గర్ల్స్ హాస్టలు మీరు చూస్తూ ఉన్నారు అందరూ. ఇవి ఎప్పటి సంగతి నేను మాట్లాడుతూ ఉన్నా, ఈ సంవత్సరం జనవరి నెలలో ఫొటోస్ నేను మాట్లాడుతూ ఉన్నా. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ స్టేటస్ గురించి నేను చెప్తా ఉన్నా. అంటే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది బాయ్స్ హాస్టల్ ఎంతవరకు కట్టడం అయిందో, గర్ల్స్ హాస్టల్ ఎంతవరకు కట్టడం అయిందో మనకు కనిపిస్తూ ఉంది. మరి మనం చూస్తూ ఉన్నాము మంత్రి గారు అవగాహన ఉండి మాట్లాడుతున్నారా, అవగాహన లేక మాట్లాడుతున్నారా, లేదా కాలేజ్లు వాళ్ళు తీసుకురావట్లేదు కాబట్టి ఆ నెపము మా మీద వెయ్యాలని, మళ్ళీ పొరపాటుని కాలేజ్ కనుక వస్తే ఈ క్రెడిట్ అంట మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది కాబట్టి ఈ మంచి పని నుంచి చేయదలుచుకోలేక వాళ్ళ బాధ్యత నుంచి తప్పుకుంటూ ఏదో సాకుతో ఈ నెపం మన మీద వేయాలని చూస్తున్నట్టు అర్థమవుతోంది. ఏంటంటే ఏమంటున్నారు, ఈ హాస్టల్స్ అంటే మనం కట్టలేదంట, ఈ హాస్టల్స్ మీకు కనబడుతున్నటువంటి ఈ హాస్టల్స్ని మనం కట్టలేదు కాబట్టి అందుకని మనకు మెడికల్ కాలేజ్కి మనకు పర్మిషన్ రాలేదు అని మంత్రి గారు మాట్లాడుతున్నారు. కౌన్సిల్లో చూస్తూ ఉన్నాం. జనవరిలోనే ఇక్కడ దాకా ఈ హాస్టల్స్ వస్తే ఆ తర్వాత మనకు కోడ్ వచ్చింది, అప్పటికి వర్క్ ప్రోగ్రెస్ జరుగుతుంది. వార్ ఫుటింగ్ బేసిస్లో నేను చెప్పినటువంటి 5 కాలేజెస్ని ఈ సంవత్సరం ఈ అకాడమిక్ ఇయర్లో ప్రారంభించాలి అనేటువంటి ఉద్దేశంలో ప్రోగ్రెస్ నడుస్తూ ఉంటే ఈ పాటికి కంప్లీట్ కూడా అయిపోయాయి. మరి ఈ సాకుతో కాలేజ్ పర్మిషన్ రాలేదని మంత్రి గారు మాట్లాడుతూ ఉంటే ఏమనాలి? ఇదే కాదు, ఇంతలా ఈ స్టేటస్ ఇలా ఉంటే మళ్ళా దీన్ని మాకు ఈ కాలేజ్ వద్దని, మాకు ఈ కాలేజ్ పర్మిషన్ వద్దని చెప్పేసి మళ్ళీ వీళ్ళే నేషనల్ ఎన్ఎంసీకి లెటర్ రాస్తారు. ఈ లెటర్ కూడా మీకు చూపిస్తాను, ఇది మీకు అందజేస్తాను. ఈ లెటర్ ఏమని రాస్తున్నారండి, ఇందులో ఏమని రాశారంటే ఈ లెటర్లో క్లియర్గా మెన్షన్ చేశారు. జస్ట్ వీళ్ళు రాసింది, వాళ్ళు రిప్లై ఇచ్చింది మీకు చదివి వినిపిస్తాను. డాక్టర్ Bayasa Government Medical College, Pulivendala had submitted its application for the establishment of the new UG Medical College for the academic year 2024 to 25 after the decision taken by the first appeal committee of the commission. The Medical Assessment and Rating Board granted the letter of permission for establishment of new medical college with 50 MBBS seats at Dr. Bayasa Government Medical College, Pulivendala, Andhra Pradesh. ఇది ఫస్ట్ వాళ్ళు ఇచ్చారు.
దీంట్లో వాళ్ళు 50 సీట్లకు పులివెందల మెడికల్ కాలేజ్కి పర్మిషన్ గ్రాంట్ చేస్తే నెక్స్ట్ ఏమైందంటే వీళ్ళు లేమన్ లెటర్ పెడతారు. మీన్ వైల్ ద ఎన్ఎంసి హ్యాస్ రిసీవ్డ్ ఎ లెటర్ డేటెడ్ 10/9/2024 from the office of the DME Andhra Pradesh stating that Dr. YSR Government Medical College Pulivendala is not in a position to offer the infrastructure facilities completely for the upcoming students due to the delay in the execution of works, hence requested NMC not to consider admissions in this academic year 2024 to 25. ఇది మన వాళ్ళు రాశారు. మన వాళ్ళు మనమే రెడీగా లేము, అసలు ఏం ఫెసిలిటీస్ లేవు, అడ్మిషన్ మాకొద్దు అని చెప్పి మన వాళ్ళు రాశారు. ఇన్ వ్యూ ఆఫ్ ది aforesaid request of DME Andhra Pradesh Medical and Assessment Rating Board, NMC has decided to withdraw the letter of permission dated 16/8/2024 issued to Dr. YSR Government Medical College Pulivendala for the academic year 2024 to 25. Accordingly, the letter of permission dated 16/8/24 issued to the college is hereby withdrawn with immediate effect. The DME Andhra Pradesh is requested not to allocate any student to this college. This is the withdrawal letter. దీని అర్థం ఏంటన్నా, వచ్చేదాన్ని కూడా వద్దని చెప్పి దానికి కారణాలు కూడా మీరే చూపించి మీరే లెటర్ రాసి వస్తున్నటువంటి పర్మిషన్స్ని కూడా ఆపినటువంటి ఘోరమైన చరిత్ర ఈ దేశ చరిత్రలో ఒక కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే దక్కుతుంది. ఎవ్వరు కూడా ఇట్లాంటి దుస్సాహసం చెయ్యరు. నాకు అర్థం కాక అడుగుతా ఉన్నా, ఈ అన్ని కాలేజీలతో పాటు పులివెందుల కూడా మనం అనుకుంటున్నటువంటి 17 మెడికల్ కాలేజ్లో భాగమే కదా, పులివెందుల కూడా ఈ రాష్ట్రంలో భాగమే కదా, అదేదో ఫారిన్ కంట్రీలో లేదు కదా. ఎందుకంత కోపం మీకు, ఎందుకంత కక్ష మీకు పులివెందులు అంటే? మీ బాధ్యత కాదా? మీరు మనం చూస్తూ ఉన్నాం, అసలు మొదటి నుంచి కూడా వీళ్ళ తాపత్రయము తపనంతా కూడా కొత్త మెడికల్ కాలేజ్ తీసుకురావడం కంటే ఇక్కడున్నటువంటి ఎంతో ఆశతో హోప్తో వైద్య విద్య చదివేటువంటి విద్యార్థుల ఆశని మరి డెస్ట్రాయ్ చేస్తూ, వాళ్ళ తల్లిదండ్రుల ఆశని డెస్ట్రాయ్ చేస్తూ మీరు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారని కనుక మనం చూసినట్టయితే దీనికి కారణం ఏంటంటే ఒకటే, వాళ్ళు ఎంచుకున్నటువంటి ఫిలాసఫీ మొదటి నుంచి కూడా. ఏంటి ఆ ఫిలాసఫీ? ప్రైవేటైజేషన్ ఇస్ ద ఫిలాసఫీ ఆఫ్ దిస్ గవర్నమెంట్. ఈ ప్రైవేటైజేషన్ అనే కాన్సెప్ట్లో ఏంటి, ఎవరో ప్రైవేట్ వాళ్ళకి ఇవన్నీ కూడా దారాదత్తం చేయడం, ఏదైతే ప్రజల ఆస్తిగా ఈ యొక్క గవర్నమెంట్ కాలేజ్ని ఉన్నాయో, ఏదైతే ఆ గవర్నమెంట్ కాలేజ్ సంబంధించినటువంటి ల్యాండ్స్ ఉన్నాయో, ఈ ప్రజల యొక్క ఆస్తిని ప్రైవేట్ వాళ్ళకు దారాదత్తడం చేయడం అనేది ఒకటి నిర్ణయించుకున్నారు. దాంట్లో భాగంగానే ఎలా పర్మిషన్లు తెచ్చుకోవాలనేటువంటి తపన కంటే ఏ సాకులు చెప్పాలి, ఎలా వద్దు, ఎలా రాకుండా చేయాలనేటువంటి దాని మీద ఎక్కువ తపన పడుతూ ఆరాట పడుతున్నారనేటువంటి విషయం మనకు స్పష్టం అవుతా ఉంది.